పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో 4 సిట్టింగ్ ఎంపీలకు సీట్లు గ్యారంటీ అని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. పసుపు బోర్డు ప్రకటన బీజేపీకి కలిసి రానుందా? ప్రధాని మోదీ ఇందూరు రైతుల మనసును గెలుచుకున్నారా? అరవింద్పై పోటీకి ప్రత్యర్థులు జంకుతున్నారా? పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుకున్నట్టేనా? నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ లోక్సభ సీటు నుంచి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించడమే ఇందుకు కారణం. ఎం నారాయణరెడ్డి, ఎం రామ్ గోపాల్ రెడ్డి, తాడూరు బాలాగౌడ్, గడ్డం గంగారెడ్డి వంటి నేతలు ఈ సీటు నుంచి గెలిచి పార్లమెంట్లో తమ వాణి వినిపించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. 2019లో రాజకీయ చాణక్యుడు డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా గెలిచారు. దీంతో నిజామాబాద్ పార్లమెంటుకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సీటుపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కమలం పార్టీ నుంచి నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా మరోసారి ధర్మపురి అరవింద్ బరిలో దిగడం ఖాయమైంది. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరనే చర్చ కమలం పార్టీలో నడుస్తోంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు నిజామాబాద్లో ఎంపీ ధర్మపురి అరవింద్ను ఓడిస్తాను అని కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. కానీ గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పాత్ర నామమాత్రమనే అభిప్రాయాలున్నాయి. దీంతో నిజామాబాద్లో పోటీకి కల్వకుంట్ల కవిత వెనకడుగు వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో ధర్మపురి అరవింద్ పై పోటీకి కవిత అభ్యర్థిత్వాన్ని గులాబీ దళపతి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవటం లేదని సమాచారం. దీంతో ఆమె మెదక్ నుంచి బరిలో దిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోదీ, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ పనితీరుతో మరోసారి కాషాయ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో బీజేపీ ఉంది. ముఖ్యంగా 2019 లోక్సభ ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతో ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచారు. 2014లో ఈ అంశంతోనే నెగ్గిన కల్వకుంట్ల కవిత తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇదే సమయంలో పసుపు బోర్డు హామీని ధర్మపురి అరవింద్ నిలబెట్టుకున్నారు. గతేడాది అక్టోబర్ 1న తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్లో కీలకంగా ఉన్న పసుపు రైతులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాల్లో తీర్మానాలు చేశారు. నిజానికి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 1,50,000 మందికి పైగా పసుపు రైతులున్నారు. పసుపు బోర్డు ప్రకటనతో వీరంతా బీజేపీకి అనుకూలంగా మారారు అనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో బోర్డు ఏర్పాటుతో ఎగుమతులు పెరిగి రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రస్తుతం క్వింటాల్ 13,000 రూపాయలకు పైగా ఉంది. భవిష్యత్తులో ఇది 20,000 రూపాయలకు తీసుకువెళ్తామని అరవింద్ హామీ ఇస్తున్నారట. మరోవైపు అయోధ్య రామమందిరం ఎపిసోడ్, మోదీ కరిష్మాతో నిజామాబాద్ పార్లమెంట్లో బీజేపీకి పూర్తిగా సానుకూల వాతావరణం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయ చతురతతో నిజామాబాద్లో కమలదళం బలపడిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎంను ఎదుర్కొని మెజారిటీ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీకి 3,70,000కు పైగా ఓట్లొచ్చాయి. నిజామాబాద్ అర్బన్తో పాటు ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే గెలిచే సీటు ఆర్మూర్ను పైడి రాకేష్ రెడ్డికి వదిలేయటం కూడా ధర్మపురి అరవింద్ రాజకీయ వ్యూహంలో భాగమన్న వాదనుంది. కోరుట్లలో ఎంపీ పోటీ చేయడంతో బీజేపీ బలమైన ఫోర్స్ గా మారిందట. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన భోగా శ్రావణికి జగిత్యాల టికెట్ ఇప్పించుకున్నారు అరవింద్. ఈమెకు 42,000 ఓట్లొచ్చాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చేనేత సామాజిక వర్గం ఓట్లు 1,50,000 వరకు ఉన్నాయి.
భోగా శ్రావణికి అవకాశం ఇవ్వడం ద్వారా ఆమె సామాజిక వర్గం ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఉంటారని లెక్కలేసుకుంటున్నారట. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా పలువురు సీనియర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా అరవింద్ కోరుట్ల నుంచి పోటీ చేయడంతో పార్టీ హైకమాండ్ దగ్గర ఆయన పలుకుబడి పెరిగిందనే టాక్ ఉంది. ఇదే సమయంలో అరవింద్ను గెలిపిస్తే పెద్ద పదవి వస్తుందని ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇవన్నీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్కు కలిసొస్తాయన్న చర్చ బీజేపీలో సాగుతోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.